హాయ్ అండి. ఈరోజు మన ఇంట్లో గోంగూర రోటి పచ్చడి చేసుకుందాం. ముందుగా 2 కట్టల గోంగూర తీసుకున్నా. ఆకులు తుంపుకుని పక్కన పెట్టుకుందాం. వాటిని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి ఆకుల్లో తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ముందుగా మూకుడు తీసుకుని నూనె 2 చెంచాలు వేసుకుని నూనె వేడెక్కాక 100 గ్రాములు ఎండుమిరకాయలు వేసుకుందాం. అవి ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఉప్పులో 2 చెంచాలు ధనియాలు, 1 చెంచాడు జీలకర్ర వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఆరబెట్టుకున్న గోంగూరని ఆ మూకుట్లో వేసుకుందాం. రెండు చెంచాలు కల్లుప్పు, చిటికెడు పసుపు వేసుకుని కలిసేలా తిప్పుకోవాలి. కొంచెం చింతపండు, రోలు శుభ్రంగా కడుక్కుని ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి దంచుకోవాలి. కొంచెం నలిగాక 3 చెంచాలు కల్లుప్పు, మెత్తగా నలిగాక 4 రెబ్బలు ఎల్లుల్లిపాయలు, మెత్తగా నూరుకున్న తర్వాత మగ్గించుకున్న గోంగూర వేసుకుందాం. రెండు ఉల్లిపాయలు ఇలా చెక్కలుగా కోసుకుని వేసుకుందాం. తాలింపుకి మూకుడు పెట్టుకుని పచ్చెనగపప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత నూరు పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా తిప్పుకోవాలి. ఎంతో రుచికరమైన గోంగూర రోటి పచ్చడి తయారైంది. మీరు కూడా ప్రయత్నించి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరో వంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.